నదీ జలాలు తెలంగాణకు జరిగిన అన్యాయాల్లో భాగంగా గోదావరి అలాగే కృష్ణా నది పైన యాక్చువల్గా నదీ జలాల విషయంలో వచ్చిన అతిపెద్ద సమస్య తెలంగాణ మలిదశ ఉద్యమానికి కేంద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. నదీ పరివాహక ప్రాంతం ఆంధ్రాకి 360 టీఎంసీలు ఇచ్చారు. అంటే 47% కృష్ణా నీళ్ళు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అంటున్నాం. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తెలంగాణకు వస్తుంది. సో 50 టీఎంసీ ఇది కంప్లీట్ కాలే కాలం స్టిల్ టుడే ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో సార్ నమస్తే. నమస్తే. మరొక మంచి టాపిక్ మీ నుండి తెలుసుకుందామన్న ప్రయత్నంలో ఈరోజు నదీ జలాలు తెలంగాణకు జరిగిన అన్యాయాల్లో భాగంగా గోదావరి అలాగే కృష్ణా నది పైన తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండేటి సార్? దానివల్ల తెలంగాణ ఎలా వెనుకబడిపోయింది, ఎలా అన్యాయానికి గురయ్యారు? ఎస్, మంచి టాపిక్ కీర్తి. యాక్చువల్గా నదీ జలాల విషయంలో వచ్చిన అతిపెద్ద సమస్య తెలంగాణ మలిదశ ఉద్యమానికి కేంద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అవును సార్. అంటే నదీ జలాల్లో మనకు చాలా పెద్ద అన్యాయం జరిగింది. అది గోదావరి నదీ జలాలు కానీ కృష్ణా నదీ జలాల్లో కూడా జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికన్నా ముందు మనకున్న పరిస్థితి ఏంటి అంటే, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు బూర్గుల ప్రభుత్వం చాలా ప్రాజెక్టులను డిజైన్ చేసి పెట్టుండే సార్. ముఖ్యంగా గోదావరి వ్యాలీ ప్రాజెక్ట్ అని ఒక 700 నుంచి 800 టీఎంసీల నీటి నిల్వ కేంద్రాలు చేయాలనే ఆలోచనతో ఉన్న తర్వాత ఎప్పుడైతే మనం 56 పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత సమైక్యాంధ్రలోకి పోయినామో, సమైక్యాంధ్ర నుంచి నీటి దోపిడీ పెరుగుకుంటూ వచ్చింది. ముఖ్యంగా సమైక్య పాలకులు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణమే నదీ జలాలు వాళ్ళని ఉపయోగించుకోవచ్చు, మన దగ్గర నుంచి ఎక్కువ నీటిని తరలించుకోవచ్చు అనే భావనే వాళ్ళలో కనిపిస్తుంది. మీరు ఉదాహరణకి కృష్ణా నదిని తీసుకుందాం. కృష్ణా నది మీద అంటే ఒక నదీ జలాల్ని ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది పరివాహక ప్రాంతం మీద ఒక ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తారు. 1969లో కృష్ణా నీళ్ళని పంచమని బచావత్ ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆంధ్రప్రదేశ్, అప్పటికి ఉమ్మడి ఆంధ్ర కదా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ 3 రాష్ట్రాల్లో తెలంగాణకి 811 తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీల నికర జలాలను మనకి సంవత్సరం పొడవునా ఉండేటట్లుగా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. సో 811 టీఎంసీలు ఇచ్చేటప్పుడు కూడా ఎట్లా ఇస్తుంది అంటే, నదీ పరివాహక ప్రాంతం ఎంత ఉంది అంటే బేసిన్ ఏరియా ఎంత ఉంది దాని ప్రకారం ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా నది తెలంగాణలో 70% నదీ పరివాహక ప్రాంతాన్ని రివర్ బేసిన్ని కలిగి ఉంది. అంటే కృష్ణా నది 100 కిలోమీటర్లు పోతే 70 కిలోమీటర్లు తెలంగాణలో. ఇప్పుడు నీళ్ళ వాడకంలో ఎవరికి ఎక్కువ హక్కు ఉండాలి? తెలంగాణకు రాదు. కానీ బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రాకి ఇస్తే, ఆంధ్రప్రదేశ్కి ఇస్తే, మనకు తెలంగాణ వాటా వీళ్ళు ఇచ్చిందంటే 298 టీఎంసీ. చాలా జాగ్రత్త, అతిపెద్ద సమస్య. దోపిడీ ఒక 50-60 సంవత్సరాలు కొనసాగిన దోపిడీగా మనం గుర్తించాలి దీన్ని. అంటే ప్రతి సంవత్సరం మనకి రావాల్సిన అట్లీస్ట్ 811 టీఎంసీల్లో 50% వేసుకుని ఎంత రావాలి? మనకి 400 టీఎంసీలు రావాలి. కానీ మనం ఎప్పుడూ కృష్ణానది మీద 120 నుంచి 150 టీఎంసీలు దాటి వాడుకోవాలి ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా. స్టిల్ ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ఇప్పటికి కూడా 13% ఉన్న ఆంధ్రాకి, అంటే నదీ పరివాహక ప్రాంతం 13% ఉన్న కృష్ణానది ఉన్న ఆంధ్రాకి వాళ్ళు ఎన్ని నీళ్లు కేటాయించారంటే, నదీ పరివాహక ప్రాంతం ఆంధ్రాకి 360 టీఎంసీలు ఇచ్చిన. అంటే 47% కృష్ణా నీళ్లు ఆంధ్రాకే పోతున్నాయి. 19% రివర్ బేస్డ్ ఉన్న రాయలసీమకి వాళ్ళు ఇచ్చింది 17%. అంటే ఓవరాల్గా మనతో పాటు వాళ్ళు రాయలసీమను కూడా ఏం మంచి చేయలేదు. రాయలసీమ కూడా ఏమి అంత హ్యాపీగా ఆనందంగా వాళ్ళు ఏం లేరు. వాళ్ళకి శ్రీశైలం నుంచి కొంత నీటిని దొంగతనం చేస్తారు ఇప్పటికి కూడా. ఒక మాట చెప్తాను నేను, అదే మాట. అది లేకపోతే రాయలసీమకు అది కూడా ఉండదు. అంటే 811 టీఎంసీలు రావాల్సిన నీళ్లు మనకి వాటా రావాల్సిన అందులో మనం పొందింది ఎంత అంటే చాలా తక్కువ. ఉదాహరణకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది నిజాం పీరియడ్లో, ఆ తర్వాత బూర్గుల పీరియడ్లోనే నందికొండ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్. దాన్ని కొంత ముందుకు జరిపారు. తెలంగాణ ఆంధ్రాకి సుమారుగా 132 టీఎంసీలు 132 టీఎంసీలు కుడి కాలువ ఎడవ కాలువతోటి దీన్ని ప్రతిపాదించాను. దాన్ని సమైక్య పాలనలో 106 టీఎంసీలకు తీసుకొచ్చాను.
106 టీఎంసీలో స్టిల్ టుడే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మన 60 టీఎంసీలు కూడా సక్రమంగా వాడుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఎడమ కాలువ పూర్తి కాలేదు పూర్తి స్థాయిలో. అయిన తర్వాత దీన్ని ఖమ్మం జిల్లా తర్వాత దాని నుంచి ఆంధ్రాలోకి మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ కుడి కాలువ కంప్లీట్గా క్లియర్ అయింది. అంటే ఎడమ కాలువ కంప్లీట్ అయితే నీళ్ళు ఇటు వదలాలి కదా. అందుకని ఏం చేసిన వాళ్ళు ఎప్పుడు ఇది వర్క్ నడుస్తూ ఉంటుంది, కుడి కాలువలోకి నీళ్ళు పోతూ ఉంటాయి. నాగార్జున సాగర్ అతిపెద్ద అన్యాయం తెలంగాణకి. ముంపు ప్రాంతం అంతా ఎక్కడ ఉంటుంది? నల్గొండ జిల్లా. అంటే నిర్వాసితులు మన దగ్గర ఉంటారు, ప్రాజెక్టు వెనక జనాలు వచ్చి మనం నాశనం అవుతూ ఉంటాం, వాళ్ళకి వచ్చింది నాగార్జున సాగర్. ఇక శ్రీశైలం గురించి చెప్పడానికే లేదు. వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టులో ఇది హైడ్రల్ పవర్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేస్తారు. శ్రీశైలంలో 48 టీఎంసీలు రాయలసీమకి ఇవ్వాలి, ఒక 50 టీఎంసీలు మనకు లెఫ్ట్ ఎస్ఎల్బీసీ అంటాం, ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అంటాం మనం, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తెలంగాణకు వస్తుంది. సో 50 టీఎంసీలు ఇది కంప్లీట్ కాలే కాలువ స్టిల్ టుడే. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ కాలే. కానీ కుడి కాలువ కంప్లీట్ అయింది. అప్పుడే కుడి కాలువ కంప్లీట్ అయితే 48 కాదు, నియర్లీ వాళ్ళు 100 టీఎంసీలు పైన తీసుకుపోతారు. ఇప్పటికి కూడా మీరు పాలకులు మారనీయండి, అది చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఎవరైనా సరే శ్రీశైలం కుడి కాలం డెవలప్ చేస్తూ పోయారు. మీరు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం కుడి కాలం నుంచి మద్రాస్కి తాగునీళ్ళు ఇస్తని తెలుగు గంగ ప్రాజెక్టు కడతాడు. తెలుగు అంటే వాటర్ ఇస్తే, డ్రింకింగ్ వాటర్ ఇస్తే ఎట్లా ఇవ్వాలి? పైప్ లైన్లు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఓపెన్ కెనాల్ తవ్వారు. శ్రీశైలం నుంచి మద్రాస్ దాకా ఓపెన్ కెనాల్ తవ్వితే ఈ ఓపెన్ కెనాల్లో పోయే నీళ్ళని వీళ్ళు ఏం చేస్తారు? బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ కట్టారు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్. అంటే ఆ కాలువకి దానికి అనుకూలంగా గాలేరు, నగరి ఇట్లాంటి అనేక రకాల ప్రాజెక్టులు కట్టారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో సోమశిల ఆ ప్రాంతంలో ఇంకా ఆ ఏరియాని ఎక్స్టెండ్ చేసి శ్రీశైలం నదిని ఇప్పుడు కూడా వాళ్ళు రైట్కి తరలించుకొని పోయే ప్రయత్నం చేస్తారు. అంటే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితేనే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి నీళ్ళు వస్తాయి. శ్రీశైలం నుంచి గ్రావిటీ తోటి రైట్ కెనాల్కి నీళ్ళు పోతాయి. వాళ్ళు ఏం చేస్తారు? తూములు పెంచుకుంటూ పోతారు. తూములు అక్కడ పెరుగుతూ ఉన్నాయి, నీళ్లు విడుతు పెరుగుతూ ఉంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నియర్లీ 250 to 300. అంటే పెన్నా బేసిన్కి పెన్నా రిజర్వాయర్కి పోవాల్సిన నీళ్ళని పెన్నా రివర్ బేసిన్ అదంతా కృష్ణా నుంచి పెన్నా రివర్కి తీసుకుపోతాను మన దగ్గర నుంచి. ఇప్పుడు కూడా మనం ఏం చేయలేకపోతాం. మన ఇద్దరం కొట్టుకుంటుంటే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కొట్టుకుంటుంటే తీసుకుపోయి ఈ నదీ జలాల విషయాలు ఇప్పుడు కేంద్రం చూసుకుంటారు. అంటే మన దగ్గర ఇప్పుడు నీళ్ళు ఎవరెంత వాడాలనేది మన చేతుల్లో లేదు, కేంద్రం చేతిలోకి పోయింది. అంటే రాష్ట్రాల యొక్క అధికారం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నడుస్తుంది. శ్రీశైలం విషయంలో ఇట్లా నడిచింది సార్. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా జలయజ్ఞం ఒక ప్రాజెక్టు పెట్టారు. జలయజ్ఞం ప్రాజెక్ట్ని మీరు చూస్తే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కంప్లీట్ కాలేదు, దాదాపుగా కాలేదు సార్. కానీ విజయవాడకి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ పులిచింతల 90 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ముంపు ప్రాంతం నల్గొండ జిల్లా, ప్రాజెక్ట్ 90 టీఎంసీలు కంప్లీట్ అయింది. వాస్తవంగా మీరు ఎప్పుడైనా ప్రకాశం బ్యారేజ్ చూసారా? చూసాను. 365 days నీళ్లు ఉంటాయి ప్రకాశం. కృష్ణానది చూడండి మన దగ్గర ఎట్లుంటుంది, ఇప్పుడు సమ్మర్లో ఎట్లుంటుంది, ఎండిపోయి నీళ్లు దొరకవు. అవును, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లమే. కానీ 365 days నీళ్ళు ఎందుకుంటాయి ఎట్లా? నాగార్జున సాగర్ సరే కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తే అక్కడ నీళ్ళు 180 టీఎంసీల నుంచి ఇప్పుడు 350-60 టీఎంసీలు వాడతారు వాళ్ళు. 350-60 టీఎంసీలు అక్కడ వాడతారు. సో ఇది కాకుండా ఏం చేస్తారు? ఇప్పుడు పోలవరం కట్టారు. తెలంగాణలో 7 మండలాలు గుంజుకోనో ఏదో చేసిపోయింది. 7 మండలాలు మునిగినాయి. గోదావరి ప్రాజెక్టుని తీసుకుపోయి కృష్ణానదితో అనుసంధానం చేసి ఒక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అంటే గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి, అవి మేము వాడుకుంటామని చెప్పి తీసుకుపోతాం. 3వ పంటకు ఆంధ్రాలో నీళ్ళు ఇస్తారు, తెలంగాణలో ఒక పంటకు నీళ్లు కాలే. తెలంగాణకు సంబంధించిన చాలా ప్రాజెక్టులు ఇంకా కృష్ణానది మీద కంప్లీట్ కాకుండా అట్లనే ఉన్నాయి. ఇంకోటి గోదావరి తెలంగాణ కొంత ఇబ్బందే, గ్రావిటీ తోటి నీళ్ళు రావు. కానీ కృష్ణాలో కొంత గ్రావిటీతో వస్తాయి, కొంచెం చిన్న లిఫ్ట్లు కట్టినా నీళ్ళు వస్తాయి. అది మనం కంప్లీట్ చేయట్లే. ఇవి ఇట్లా కొనసాగితే ఇప్పుడు కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనకి 298 టీఎంసీలకే కేంద్ర, అంతకుముందు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఒప్పుకుంది. కేసీఆర్ ఒప్పుకున్నాడు 200 టీఎంసీకి మేము ఒప్పుకుంటామని. ఎందుకు ఒప్పుకోవాలి? మళ్ళీ ఒకసారి ట్రిబ్యునల్ అడగవచ్చు కదా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇప్పుడు మనం అర్జెంటుగా మనం డిమాండ్ చేయాల్సిందంటే ఒక ట్రిబ్యునల్ అపాయింట్ చేయాలా, మళ్ళీ నదీ జలాల పంపకాలు మళ్ళీ సక్రమంగా జరగకపోతే ఇబ్బంది పడతాం. ఇంకోటి తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్ట్స్ మనం చూస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులో జూరాల, భీమా, రాజోలి బండ, ఈ 3 ప్రాజెక్టులు స్టిల్ ఇప్పటికీ కంప్లీట్ కాలేదు, పూర్తి స్థాయిలో కాలేదు. అంటే
పెద్ద అన్యాయం అయితే సమైక్య పాలనలో జరిగింది. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కృష్ణా నదీ జలాల మీద ఇప్పటికున్న కేసీఆర్ ప్రభుత్వానికి కానీ వీళ్ళకి కానీ సమగ్రమైన ఆలోచన, ఒక పాలసీ అయితే మేము చూడలేదు. అంటే చాలా సింపుల్గా తెలంగాణకు జరిగిన కామన్ మెన్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే 811 టీఎంసీలు కృష్ణాలో వచ్చినాయి. మనం 80% వాటాన్ని 70% వాటాన్ని కలిగి ఉన్నాం. అంటే ఎంత ఇవ్వాలి? కనీసం 50% ఇచ్చిన 400-500 టీఎం. కానీ మనం ఎంత వాడుతున్నాం? 120-130 టీఎంసీలు వాడట్లేదు. అంటే మీరు ఇప్పుడు కాదు ఇది, ఇవే నీళ్ళు ఒక 40 సంవత్సరాల క్రితం వచ్చుంటే, అంటే నదీ జలాల వాటాలో 40 ఇయర్స్ బ్యాకే తెలంగాణలో భూములకు గనక నీళ్ళు వచ్చుంటే ఆ ఏరియాల సంపద పెరిగేది కదా, వ్యవసాయం డెవలప్ అయ్యేది కదా, అప్పుడే పేదరికం 30-40 ఏళ్ల క్రితం తగ్గేది కదా. అంటే మనం సంవత్సరానికి పోయి ఒక టీఎంసీలు మాట్లాడుతున్నాం. 50 సంవత్సరాలంటే మనం ఎన్ని టీఎంసీలు నష్టపోయి ఉంటాం, ఎంత పంట కాలం నష్టపోయి ఉంటాం. అందుకే మీరు తెలంగాణ ఆంధ్రాలో ప్రాంతీయ సమానతలు, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఎందుకు వస్తాయంటే మనం డెవలప్ కాలేకపోయాను. నీళ్లు లేకనే డెవలప్ కాలే. మన దగ్గర సారవంతమైన భూములు ఉన్నాయి కానీ నీళ్ళు లేని పరిస్థితి. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇష్యూ కూడా నడుస్తుంది. సోమశిల ప్రాజెక్టు మీద జగన్ వర్సెస్ కేసీఆర్ గారు, కానీ కేసీఆర్ గారు పోయి అప్పుడు అంతా దాని మీద ఫైట్ చేసినట్టు కనిపించలేదు. ఇప్పుడు ప్రభుత్వం అయితే బనకచర్ల ఇష్యూ నడుస్తూ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ తెలంగాణ కోసం మళ్ళీ కృష్ణా గోదావరి నదిజలాలను పంపడం కోసం ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్ ఉండాలా. రివర్ ఏదైతే న్యాయంగా మనకు దక్కాల్సిన మాట ఆ పరిధిలో దక్కకపోతే ఇప్పటిదాకా 3 తరాలు నాశనం అయిపోయి ఉండొచ్చు సుమారుగా. నెక్స్ట్ జనరేషన్ కైనా భూములకు నీళ్ళు వస్తుంది కదా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. అంటే తెలంగాణ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇట్లాంటి అంశాన్ని చూడడం ద్వారా, అవగాహన పెంచుకోవడం ద్వారా వారి తరాలకు మనం కోల్పోయింది ఏంటి, మనం దేనికోసం ఫైట్ చేయాలి, ఎందుకు వెనకబడిపోయినాం, ఎక్కడ ఉన్నాం, అలాగే వాళ్ళు మరొక్కసారి ఉద్యమం యొక్క ఆలోచనలు రేకెత్తించే విషయంలో ఇలాంటి అంశాలను తోడ్పాటును అందిస్తాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.